50 డిగ్రీ ఎండలో అయినా వర్షంలో అయినా గాలి దుమ్ము తుఫానులో అయినా గంటల తరబడి రోడ్లపై ఒంటరిగా పరిగెత్తే ఒక డెలివరీ రైడర్ జీవితం నిజంగా ఎలా ఉంటుంది? ప్రతిరోజు డెలివరీలు, టార్గెట్లు, కస్టమర్ ప్రెషరు, ట్రాఫిక్ ఇబ్బందులు. నిజంగా ఈ జాబ్ బయటకు కనిపించేంత ఈజీనా? లేక ఈ యూనిఫామ్ వెనుక, ప్రతి డెలివరీ రైడర్ వెనుక ఎవరికీ తెలియని ఒక నిజమైన కథ దాగి ఉందా? హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ది లోకల్ గాయ్ ఆఫ్ కడప. మన ఛానల్లో గల్ఫ్ రియల్ స్టోరీస్ అనే సిరీస్ చేస్తున్నాం కదా, ఇది ఎపిసోడ్ 2. ఈరోజు మనతో ఉన్నది కువైట్లో తలబాత్ కార్ రైడర్గా పనిచేస్తున్న మా ఫ్రెండ్. ఆయన నిజ జీవిత అనుభవం ద్వారా కువైట్ డెలివరీ జాబ్ ఎలా ఉంటుంది, నెలకు ఎంత సంపాదించవచ్చు, ఎలాంటి కష్టాలు ఎదురవుతాయి, ఈ పని చేయాలనుకునే వాళ్ళు ముందుగా తెలుసుకోవాల్సిన నిజాలు ఏంటి, అన్నీ ఎలాంటి ఫిల్టర్ లేకుండా రియల్గా తెలుసుకుందాం. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. బ్రో, మీ కువైట్ జర్నీ గురించి మొదటి నుంచి చెప్పండి. కువైట్కి ఎప్పుడు వచ్చారు? తలబాత్ కార్ రైడర్ జాబ్ ఎలా వచ్చింది? ఇండియాలో ఏం చేసేవారు? వీసా కోసం ఎంత ఖర్చు చేశారు? తలబాత్ కార్ రైడర్గా రావడానికి మీకు ఎంత ఖర్చు వచ్చింది? నేను బ్రో కువైట్కి 2024లో వచ్చినాను బ్రో. 2024 ఫిబ్రవరిలో వచ్చినాను. ఇప్పుడు 2026 జూన్ అంటే 2 years 4th month రన్నింగ్ ఉంది. నేను ఇండియాలో అయితే హాస్పిటల్లో వర్క్ చేసేవాడిని, మార్కెటింగ్ హాస్పిటల్లో మార్కెటింగ్ చేసేవాడిని. ఆ తర్వాత నేను మా బాబాయ్ కాంటాక్ట్ అయినాను. హాస్పిటల్ ఏంది? సౌండ్ కొంచెం ఎక్కువ. మార్కెటింగ్ చేసేవాడిని. ఓకే. తర్వాత కొంచెం శాలరీ తక్కువ ఉంది, అక్కడ కూడా బాగానే ఉంది వర్క్, శాలరీ కొంచెం తక్కువ ఉంది. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వలన నేను మా బాబాయ్ కాంటాక్ట్ అయినాను. ఎట్లా ఏమైనా విధా అంటే చూడండి కువైట్లో కంపెనీస్లో ఏమైనా అని. నేను కూడా ట్రై చేసినాను కానీ జాబ్స్ ఏం దొరకలేదు. ఆ తర్వాత నేను బాబాయ్కి కలిసిన తర్వాత చెప్పినాను, ఆయన ఈ విధా ఉంది డెలివరీ వర్క్ అని చెప్పినారు. సరేలే అని అప్లై చేసుకున్నాను. ఇంకా ఇక్కడ నుంచి ఇండియా విధా 55,000 విధా చేసినాను. వీసాకి 55,000. ఓకే. 55,000. ఆ తర్వాత ఇంకా పీసీసీ, మెడికల్, ఇంకా రావడానికి పోవడానికి ట్రావెలింగ్ ఛార్జెస్, సో టికెట్, ఇంకా మొత్తం టోటల్ వచ్చేసి 1 lakh పైన వచ్చేసింది. 1 lakh పైన ఖర్చు అయింది మీకు కువైట్కి రావడానికి తలబాత్ రైడర్గా. ఓకే బ్రో, మీరు వచ్చి 2 సంవత్సరాల పైన అయిపోయింది. ఓకే బ్రో. రెండో క్వశ్చన్ బ్రో, కువైట్కి వచ్చిన తర్వాత మీ ప్రాసెస్ ఎలా జరిగింది? ఐడి, లైసెన్సు, ట్రైనింగు, డ్యూటీ ఎప్పుడు స్టార్ట్ చేశారు? మీ ఫస్ట్ శాలరీ ఎప్పుడు వచ్చింది? శాలరీ చెప్పినట్లే ఇచ్చారా? రూమ్, కార్, ఫ్యూయల్ మరియు ఇతర సౌకర్యాలు ఎలా ఉన్నాయి? నేను కువైట్కి వచ్చిన తర్వాత 2 months జస్ట్ టోటల్, అంటే ఏం వర్క్ లేదు, ఏం లేదు. 2 months అయితే కంప్లీట్గా రూమ్లోనే ఉన్నాను. జస్ట్ వాడు 20 kg ఫుడ్ కానీ ఇచ్చినాడు. ఆ తర్వాత సివిల్ ఐడి ప్రాసెస్, లైసెన్స్, ఇంకా మెడికల్, ఇవన్నీ ఇంకా కంపెనీ రెస్పాన్సిబిలిటీ, కంపెనీ చూసుకునింది. 2 months తర్వాత నేను డ్యూటీలో జాయిన్ అయినది ఏప్రిల్లో. ఓకే, ఏప్రిల్లో జాయిన్ అయినాను. ఫస్ట్ శాలరీ నాకు వచ్చింది మన కువైట్ దినాల్లో వచ్చేసి 350 అట్లా వచ్చింది. ఓకే, ఫస్ట్ నెల శాలరీ 350 దినాలు వచ్చింది. 350 kg వచ్చింది. అండ్ సెకండ్ మంత్ కూడా బాగానే వచ్చింది, 350 kg అట్లా వచ్చింది. ఆ తర్వాత 350 kgలో మీ పెట్రోలు అవి మొత్తం ఎలాగా? పెట్రోలు, రూము, ఫుడ్ మొత్తం 350 kgలో ఎలా దాన్ని మేనేజ్ ఎలా చేయాలా మీరు? అంటే 350 kg శాలరీ కదా టోటల్ మంత్కి. మనము రూము మనదే ఉంటుంది, కంపెనీ ఏం తీసుకోదు రెస్పాన్సిబిలిటీ. రూము, ఫుడ్, ఇంకా పెట్రోల్, ఫ్యూయల్ మనదే, ఇంకా ఎవ్రీథింగ్ మనదే. జస్ట్ కంపెనీ కార్ ఇస్తుంది, కార్ మెయింటెనెన్స్ ఇస్తుంది, ఆర్ సివిల్ ఐడి, మెడికల్, అది మొత్తం రెస్పాన్సిబిలిటీ కంపెనీ తీసుకుంటుంది. మిగతాది ఏముంది మన అంతా మనదే. ఓకే. మీరు 2 months వేస్ట్ అయిపోయింది మీకు? 2 months వేస్ట్ అయింది. 2 months వేస్ట్ అయిపోయింది. 2 months వాళ్ళు ఫుడ్కి అమౌంట్ ఇచ్చినారు, 20 kg. రూమ్ వాళ్ళే ఇచ్చినారు. అప్పుడు ట్రైనింగ్లో ఉన్నాం కాబట్టి ఇప్పుడు మనకు ఏం లేదు కాబట్టి అప్పుడైతే వాళ్ళే తీసుకున్నాం. రూమ్, ఫుడ్ వాళ్ళు ఇచ్చినారు 2 months వరకు. 2 months తర్వాత మీరు డ్యూటీ ఎక్కిన తర్వాత ఫస్ట్ మంత్ శాలరీ 350 kg వచ్చింది. 350 kgలో రూమ్ మీదే, ఫుడ్ మీదే, కార్కి పెట్రోల్ కూడా మీదే, ఈ 3 మీదే. ఈ 350 kgలో ఈ అన్ని పోను మీకు ఎంత మిగిలినాయి? ఫస్ట్ శాలరీ ఎంత? శాలరీలో ఇంకా మొత్తం పోయి -110 చేసుకుంటే మనకు 350లో -110 తీసేయాలా? ఓకే. 240 kg. ఓకే, 240 kg మిగిలింది. ఓకే బ్రో. ఓకే, 240 kg మిగిలింది. థర్డ్ క్వశ్చన్,
కార్ రైడర్గా మీ రోజువారీ జీవితం ఎలా ఉంటుంది? ఉదయం నుంచి రాత్రి వరకు మీ షెడ్యూల్ ఎలా ఉంటుంది? ఎన్ని గంటలు పని చేస్తారు? ఫుడ్, రెస్ట్, డ్యూటీ ఎలా మేనేజ్ చేస్తున్నారు? రోజువారీ జీవితం అంటే చూడండి, ఇప్పుడు నేను కువైట్కి వచ్చినప్పుడు స్టార్టింగ్లో మన కంపెనీ స్ట్రిక్ట్గా 12 అవర్స్ అనేది డ్యూటీ పెట్టింది. ఓకే, స్ట్రిక్ట్గా 12 అవర్స్ అని పెట్టింది. మనం డ్యూటీ జాయిన్ అయిన తర్వాత స్టార్టింగ్లో 12 అవర్స్ చేసుకున్నాం. అప్పుడైతే కొంచెం పని బాగానే, ఐడి కొత్తది కాబట్టి పని కూడా బాగానే జరిగింది. ఆ తర్వాత కొంచెం ఐడి పాత పడిన తర్వాత ఆర్డర్స్ అనేవి చాలా తక్కువ అయిపోయినాయి. చాలా తక్కువ అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తున్నామంటే, చాలామంది, నేను ఒకనే కాదు, చాలామంది డ్రైవర్స్ 12 అవర్స్ కాకుండా ఎక్కువ ఇన్కమ్ రావాలని, ఆర్డర్స్ కూడా ఎక్కువ రావాలని 13 అవర్స్, 14 అవర్స్, 15 అవర్స్ కూడా పని చేస్తుంటారు. ఎందుకు 14 అవర్స్ అంత లాంగ్ ఎందుకు చేస్తారంటే, ఆర్డర్స్ లేవు. ఇప్పుడు ఆర్డర్స్ చాలామంది, ఇప్పుడు అందరూ డ్రైవర్స్ తలబాద్లోనే జాయిన్ అవుతున్నారు. ఆర్డర్స్ లేవు. ఇంకా 12 అవర్స్లో మనము ఒక అవర్కి ఒక ఆర్డర్ చేస్తే 12 అవర్స్కి 10 ఆర్డర్స్, 12 ఆర్డర్స్ కూడా అవ్వవు. 10, 9, 8 అక్కడే స్టాప్ అయిపోతుంది. అందుకే చాలామంది 14 అవర్స్, 15 అవర్స్ కూడా పని చేసే వాళ్ళు ఉంటారు. 14 అవర్స్, 15 అవర్స్ కూడా పని చేస్తారు. ఆ 14-15 అవర్స్లోనే మనము ఒకవేళ మార్నింగ్ వచ్చేస్తే ఇంకా రూమ్లో ఏమైనా రెడీగా ఉంటే ఇక్కడే తినేస్తాం. ఫుడ్ ఏమైనా ప్రిపేర్ చేసుకుంటే రూమ్లోనే తినేసి ఇంకా బయటకు పోయిన తర్వాత ఇంకా లంచ్ బ్రేక్ అట్లా ఏమైనా ఉంటే హోటల్లో, రెస్టారెంట్లో, లేదంటే ఫ్రెండ్స్తో తిరిగి అట్లా తినేసి ఉంటుంది. డైలీ ఒక పూట అయినా హోటల్లో బయట తింటారు? ఖచ్చితంగా ఒక పూట 2 పూట అయినా ఖచ్చితంగా బయట తినాల్సింది. ఓకే బ్రో, ఈ పనిలో సంపాదన ఎలా ఉంటుంది? రోజుకి ఎన్ని డెలివరీలు చేస్తారు? టార్గెట్లు, బోనస్, ఇన్సెంటివ్స్ ఎలా ఉంటాయి? కొత్తగా వచ్చే వాళ్ళు తెలుసుకోవాల్సిన నిజం ఏంటి? ఓకే, ఈ పనిలో మీకు ఆర్డర్స్ ఎట్లా ఉంటాయంటే మీకు డిపెండ్ అనే ఉంటుంది. అంటే మీకు డైలీ ఒకేలాగానే ఉండదు. ఈరోజు మీకు 15 ఆర్డర్స్ వస్తాయి, రేపు 15 ఆర్డర్ వస్తాయా లేవా అనేది చెప్పలేం. ఒకసారి బాగా జరుగుతుంది పని, ఒకసారి పని అస్సలు జరగదు. మీరు అవంతా ఆలోచించకూడదు. డైలీ ఒకేలా ఉంటుంది. మనం కష్టం పడాలా బాగా. 12 అవర్స్, 13 అవర్స్, 14, మనం టైం తీసుకో. మన శాలరీ కావాలంటే కంపెనీ ఏమి ఇవ్వదు. మనమే సంపాదించుకోవాలా, మనమే తినాలంటే బాగా హార్డ్ వర్క్ చేయాలా. 14 అవర్స్, 15 అవర్స్ పని చేసి ఉంటాడు. ఆ తర్వాత పోయి మీరు ఫుడ్ గిడ్డు తీసుకోవచ్చు మొత్తం పోయిన తర్వాత. ఆర్డర్లు, బోనస్ ఏమైనా ఇన్ని ఆర్డర్ల తర్వాత? అది ఏమి ఉండదు బ్రో. బోనస్ అనేది మనం మర్చిపోవాలా. కంపెనీ ఇన్సెంటివ్ ఏమైనా ఏముండదు. మీకు శాలరీ ఏముంటుంది, మీరు ఇట్లా ఎన్ని ఆర్డర్లు కొడితే అదే శాలరీ వస్తుంది. బోనస్ కొన్ని కంపెనీలు ఉన్నాయి, అన్ని కంపెనీలు అట్లే ఉండవు. కానీ కొన్ని కంపెనీలు 400 టార్గెట్ పెడుతుంది. 400 మీకు 400 టార్గెట్ రీచ్ అయితే ఆ తర్వాత మీకు ఒక ఆర్డర్కి 50 ఫీల్స్, 100 ఫీల్స్ ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. 450, 400 తర్వాత. మీకు 1 మంత్కి టార్గెట్ ఎన్ని ఆర్డర్లు? నాకైతే ఇప్పుడైతే 1 మంత్కి వచ్చి 350 టార్గెట్. 350 టార్గెట్. మీకు ఒక ఆర్డర్కి 650 ఫీల్స్ ఇస్తాడు. ఒక ఆర్డర్కి 650 ఫీల్స్ టార్గెట్ వచ్చి నెలకి 350. అండ్ 350 తర్వాత మనం ఇంకా ఎక్కువ ఏమైనా ఆర్డర్స్ కొట్టి వాడు 50 ఫీల్స్ ఎక్స్ట్రా ఇస్తాడు. అంటే 50 ఫీల్స్ ఎక్స్ట్రా. ఒక ఆర్డర్ 700 అట్లా వస్తుంది. ఇంకా పెట్రోల్ ఇవన్నీ నార్మల్ సేమ్ మీదే మొత్తం. జస్ట్ శాలరీ ఏమంటే 350 టార్గెట్ రీచ్ అయితే మనము దాని తర్వాత 50 ఫీల్స్ ఎక్స్ట్రా దొరుకుతుంది. కొన్ని కంపెనీలు అవి కూడా ఇస్తారో ఇవ్వరో కూడా తెలియదు. ఇంకో మెయిన్ ప్రాబ్లం ఏమంటే తలాబాద్లో ఇప్పుడు కొత్త రూల్ ఏమంటే ఇంకా 6 మంత్స్ అంటే 1 ఇయర్ అవుతుంది. బ్యాచ్ పైన కూడా కంపెనీ వాళ్ళు కట్ చేస్తున్నారు. అది కొంచెం అంటే మనకి వచ్చి ఎవ్రీ వీక్ బ్యాచ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. బ్యాచ్ 1, బ్యాచ్ 2, బ్యాచ్ 3, బ్యాచ్ 4 అట్లా ఉంటుంది కదా. అట్లా ఎవ్రీ వీక్ చేంజ్ అవుతుంది. అప్పుడు కూడా కొంచెము తలబాద్ వాళ్ళకి, డ్రైవర్స్కి చాలా ప్రాబ్లం అయిపోయింది ఈ బ్యాచ్ పైన శాలరీ. ఎందుకంటే ఫస్ట్ వీక్ ఏమో బ్యాచ్ 4లో ఉంటాడు ఎగ్జాంపుల్, ఆ సెకండ్ వీక్ బ్యాచ్ 3లో ఉంటుంది. బ్యాచ్ 4లో ఒక రకంగా శాలరీ ఇస్తాడు, బ్యాచ్ 3లో వచ్చేసిన తర్వాత మళ్ళీ ఒక రకంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే బ్యాచ్ 4లో 300 ఫీల్స్ ఇస్తాడు అనుకోండి, బ్యాచ్ 3లో వస్తే 400 ఫీల్స్ ఇస్తాడు. అంటే మీకు కన్ఫ్యూజ్ అయిపోతారు మీరు. మొత్తం నెల తర్వాత మీరు క్యాలిక్యులేషన్ లాభం ఉంటుంది, ఒక బ్యాచ్కి నష్టం జరుగుతుంది. అది మీరు లాస్ట్లో క్యాలిక్యులేట్ చేసుకుంటే వచ్చి శాలరీ మీకు అసలు ఒకసారి కొన్ని డ్రైవర్స్ అయితే శాలరీ కూడా తీసుకోరు. నిజం చెప్పాలంటే కొంతమంది చాలామంది డ్రైవర్స్ 50 KD 60 KD కూడా తీసుకునే వాళ్ళు ఉన్నారు. మొత్తం పోయి జస్ట్ శాలరీ, మొత్తం రూమ్ రెంట్, ఫుడ్, ఇంకా పెట్రోల్ చార్జెస్ ఇవన్నీ పోయి 50 KD. కొన్ని డ్రైవర్స్ అయితే అసలు తీసుకునే వాళ్ళు కూడా లేరు, శాలరీ కూడా లేదు. ఎందుకంటే టార్గెట్ రీచ్ అవ్వదు కదా. ఎండలో మనం తిరగాల, ఎక్కువ హార్డ్ వర్క్ చేయాలా. టార్గెట్ రీచ్ అవ్వకపోతే శాలరీ అనేది ఉండదు. మీకు బేసిక్ శాలరీ అన్న లేదు, ఆర్డర్ వైజ్ మీ శాలరీ ప్రతి ఆర్డర్కి ఇంత అమౌంట్ అని ఇస్తారు. నార్మల్గా కొన్ని కంపెనీల్లో బేసిక్ శాలరీ కూడా ఉంటుంది కదా, 120 KD
రూమ్ వాళ్ళే ఇచ్చి ఫుడ్ వాళ్ళే ఇచ్చి నెలకి 300 ఆర్డర్స్ టార్గెట్ ఇస్తారు కదా, ఇలాగా మీ కంపెనీలో లేదు. మీ కంపెనీ వచ్చేసి మీకు 350 టార్గెట్ ఇచ్చినారు ఆర్డర్స్. 350 ఆర్డర్స్ మీరు టార్గెట్ కంప్లీట్ చేయాలా. కంప్లీట్ చేయకపోతే మైనస్. సరే, ఇప్పుడు మనం ఆర్డర్లు కంప్లీట్ చేయకపోతే శాలరీ ఏమి ఉండదు. శాలరీ ఏమి ఉండదు. మనము పని చేస్తేనే మనకు శాలరీ వస్తుంది కదా. లేదు, ఇప్పుడు మీరు 200 ఆర్డర్సే ఈ నెల మీకు ఎక్కువ ఆర్డర్లు రాలేదు, 200 ఆర్డర్స్ మాత్రమే వచ్చాయి. అప్పుడు మీ శాలరీ 200 ఆర్డర్స్కి 650 బిల్స్తో క్యాలిక్యులేట్ చేసి ఇస్తారు. అంతే. ఏం కటింగ్ ఏమి ఉండదు. 350 పైన ఆర్డర్స్ కొట్టే మీకు దాని తర్వాత బోనస్ అనేది 50 బిల్స్ పర్ ఆర్డర్ మీద ఎక్స్ట్రా వస్తూ ఉంటుంది. ఓకే బ్రో. కార్ నడుపుతూ పని చేస్తున్నప్పుడు ఎప్పుడైనా యాక్సిడెంట్ లేదా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఎదురయ్యిందా? ఇప్పుడు బైక్ లేదా కార్ బ్రేక్ డౌన్ అయిపోతుంది డెలివరీ చేసేవాళ్ళు. డెలివరీ లేట్ అయినప్పుడు కంపెనీ ఎలా హ్యాండిల్ చేస్తుంది? ఇన్సూరెన్స్ సపోర్ట్ ఎలా ఉంటుంది? కస్టమర్ ఆర్డర్ లేట్ అయితే మీ పరిస్థితి ఏంటి? సరే, ఇప్పుడు డెలివరీ లేట్ అవుతుందంటే మనం కస్టమర్తో మాట్లాడుకోవాలి. ఒకవేళ కస్టమర్ కంపల్సరీ ఫోన్ చేస్తారు. కస్టమర్ ఫోన్ చేసిన తర్వాత మనం మాట్లాడాలి, చెప్పాలా మేడం ఇట్లా కార్ ప్రాబ్లం ఉంది, నేను ఒకవేళ లేట్గా వస్తానని. ఇంకా ఆప్షన్ ఉంది, మన తలబాట్ టీంలో కూడా తలబాట్ చాట్లో పోతే ఆప్షన్ ఉంటుంది. అక్కడ కూడా మనం పోయి మనం ఫోటో పెట్టి మన ప్రాబ్లం ఏమైందని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారు. తలబాత్ వాళ్ళు కూడా. అంటే వీడియో డ్రైవర్ రావడం అట్లా ఏమి ఉండదు. ఒకవేళ ఆర్డర్ అయినా క్యాన్సిల్ చేస్తాడు, లేదంటే టైం అడుగుతాడు, ఎంత టైం పడుతుంది, 10 మినిట్సా, 15 మినిట్సా, 20 మినిట్సా అని. ఇప్పుడు ఒకవేళ మనం 10 మినిట్స్ చెప్తే ఆ షెడ్యూల్ బ్రేక్ ఇచ్చేస్తాడు. షెడ్యూల్ బ్రేక్ చేసి ఆ తర్వాత మళ్ళీ ఆటోమేటిక్గా ఆన్లైన్ అయిపోతుంది ఐడి. ఆ తర్వాత మనం పోయి ఆర్డర్ ఇవ్వచ్చు, లేదంటే క్యాన్సిల్ చేసేస్తాడు. ఇక సీరియస్ సిచ్యువేషన్ ఉందంటే వాడు క్యాన్సిల్ చేసేస్తాడు. అండ్ కార్ యాక్సిడెంట్ అంటే ఒకవేళ మన తప్పు ఉంటే మనదే రెస్పాన్సిబిలిటీ. ఎవరైనా పక్క నుంచి వచ్చి కొట్టినాడు అనుకోండి, తోటి వాడు ఎవరైనా కానీ, అది వాళ్ళది తప్పు, మనది తప్పు కాదు. ముందు నుంచి మనం పోయి ఒక అప్పుతోడని మనం కొడితే అది మన తప్పు అవుతుంది. కార్కి ఎక్కువ పెద్ద ఏమైనా డ్యామేజ్ అయినా లేదంటే ఏమైనా ప్రాబ్లం అయినా కూడా అది మనమే చూసుకోవాలి. ఇన్సూరెన్స్ కంపెనీ చెప్తుంది, కానీ చాలా వరకు కంపెనీలు అవి చేసుకోరు, మనమే చేసుకోవాల్సి ఉంటుంది. కొన్ని కంపెనీలు అయితే చేపిస్తాయి, కొత్త బండి అయితే చేపిస్తుంది. ఇంకా కొన్ని కంపెనీలు అయితే నువ్వే చేయించుకోవాలా, అది మనకు రెస్పాన్సిబిలిటీ లేదు. మీరు డ్రైవింగ్ మీరు చూసి చేసుకోవాలా, ముందు వాడు ఎట్లా వస్తున్నాడో అది మీకు తెలియదు కదా అని అట్లా కంపెనీ వాళ్ళు మనపైనే చూసేస్తారు మొత్తం. కార్ ఏమైనా డ్యామేజ్ అయితే మనమే చేసుకోవాలా. ఇన్సూరెన్స్ ఉంటే, కొత్త బండ్లు అయితే ఇన్సూరెన్స్ ఉంటే క్లెయిమ్ వస్తుంది. మీరు ఏమైనా తప్పు చేస్తే మీరే అది సొంత ఖర్చుతో మీరు బండి రెడీ చేయాలా. ఆపోజిట్ తప్పు ఉంటే ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవుతుంది. దానికి ప్రాసెస్ ఉంటుంది కదా, ఆ ప్రాసెస్ ఫాలో అవ్వాలా. కంపెనీ సపోర్ట్ చేస్తుందా? కంపెనీ సపోర్ట్ చేస్తుందా అంటే అదే చెప్తున్నా కదా, మన తప్పు లేదు, కొత్త బండి ఉంది, మన తప్పు లేదంటే మనం పోలీస్ స్టేషన్కి పోయి మనము కేసు పెట్టి వాళ్ళు తీసుకొని పేపర్ తీసుకొని ఇన్సూరెన్స్ పేపర్ తిరగాల బాగా తిరిగి తీసుకొని వస్తే కంపెనీ కూడా సపోర్ట్ ఇస్తుంది. సరే, ఆ తర్వాత పేపర్ వస్తుంది, ఒక పేపర్ తీసుకొని మనము మళ్ళీ కంపెనీ సబ్మిట్ చేయాలా. ఆ తర్వాత మళ్ళీ పోలీస్ స్టేషన్ పోయి మళ్ళీ పేపర్ తీసుకొని వచ్చి షోరూమ్కి పోయి మనం ఇస్తే వాడు టైం ఇస్తాడు, 1 వీక్లో ఇస్తాడా, లేదంటే 10 డేస్ పడుతుందా, 15 డేస్ పడుతుంది. అట్లా కంపెనీ సపోర్ట్ అయితే ఖచ్చితంగా ఇన్సూరెన్స్లోనే బండి రిపేర్ అయిపోతుంది. ఓకే బ్రో. కువైట్లో 50 డిగ్రీల ఎండ, వర్షము, దుమ్ము, గాలి, తుఫాను, చలికాలము, ఆల్ వెదర్ కండిషన్స్లో పని చేయడం ఎంత కష్టం. బయట వాళ్ళు ఈ పని ఈజీ అనుకుంటారు, కానీ నిజంగా మీరు ఎదుర్కొనే సవాళ్ళు ఏంటి? అది అయితే టార్చర్ బ్రో, నిజంగానే టార్చర్. ఎందుకంటే మనకన్నా మన కార్ వాళ్ళు డ్రైవర్ కంటే కార్లో ఏసీ ఉంటుంది. ఒకవేళ మనం బాడీ టైర్డ్ అయిపోతే ఒక చోట ఏడైనా ప్రశాంతంగా నిద్రపోవచ్చు. బైక్ డ్రైవర్స్ అయితే ఇంకా ప్రాబ్లం ఉంటుంది వాళ్ళకు. బైక్ డ్రైవర్స్ అయితే పాపం ఎండలో వాన చూడరు, ఎండ చూడరు, దుమ్ము చూడరు. వాళ్ళకు డెలివరీ ఇవ్వాలంటే వాళ్ళకు ఖచ్చితంగా డెలివరీ ఇవ్వాల్సిందే ఆ సమయంలో. ఒకవేళ వాళ్ళకు లేట్ అయితే కూడా వాళ్ళదే తప్పు అవుతుంది. ఎందుకంటే వాళ్ళ పని ఏమంటారు, ఒకటే మాట అంటారు వాళ్ళు. ఎండ కానీ దుమ్ము కానీ ఏదైనా కానీ నువ్వు డెలివరీ తీసుకున్నావు అంటే నువ్వు ఖచ్చితంగా పోయి డెలివరీ ఇవ్వాలా. అది నీ వర్క్, నీ డ్యూటీ, అట్లా ఉంటుంది. ఇంకా కార్ వాళ్ళకైతే వాళ్ళు కూడా చేసుకుంటారు, ఎందుకంటే మనమైతే లోపల కూర్చొని ఉంటాము. ఇంకా ఎండ అంటే ఏసీ ఆన్లో ఉంటుంది, ఇంకా బాగా ఉంటే కూడా మామూలుగా హీటర్ ఆన్ చేసుకోవచ్చు. కార్ డ్రైవర్ కాబట్టి, మీరు కార్ రైడర్ కాబట్టి మీకు ఏం ఇబ్బంది అంటే ఉంటుంది, కానీ మళ్ళీ అంత బైక్ డ్రైవర్స్ కంపేర్ చేసుకుంటే మనకు అంత ఇబ్బంది అనేది ఉండదు. బైక్ రైడర్స్ కి చాలా ఇబ్బంది, చాలా ప్రాబ్లం. బైక్ రైడర్స్ కి అయితే చాలా ప్రాబ్లం. వాళ్ళు చాలా సఫర్ ప్రాణాలు
గుప్పెట్లో పెట్టుకొని చూడాలి వాళ్ళు. చాలా వాళ్ళు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని ఎండలో అయినా వానలో అయినా దుమ్ము గాలి తుఫాన్లో అయినా వాళ్ళ సఫరింగ్ బాగా చాలా పెద్దగా ఉంటుంది. ఇంకా వాళ్ళు అక్కడ సిటిజన్స్ కూడా కోయిటి వాళ్ళు కూడా డ్రైవింగ్ చాలా ర్యాష్గా చేస్తారు, అది కూడా చూసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు చూడరు ఇక్కడ డెలివరీ బాయ్ పోతున్నాడా ఏమి అనేది. కొట్టుకొని ఒకవేళ యాక్సిడెంట్ కూడా దొరుకుతాయి, పొరపాటు అట్లా కూడా దొరుకుతాయి. ఏమన్నా బైక్ రైడర్స్ కూడా యాక్సిడెంట్స్ అయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి, నేను కూడా చూశాను. ఓకే బ్రో, బైక్ రైడర్ కి కష్టం చాలా కార్ రైడర్ తో పోల్చుకుంటే కంపేర్ చేసుకుంటే బెటరే. బైక్ రైడర్ కన్నా కార్ రైడర్ బెటర్. ఈ సిచ్యువేషన్ లో మనం ఎండా దుమ్ము ధూళి చూసుకుంటే బైక్ కన్నా కార్ రైడర్ కొంచెం బెటర్. ఓకే బ్రో, ఈ 2 years లో తలబాత్ కార్ రైడర్గా మీకు గుర్తుండిపోయే మంచి సంఘటన ఏది? అలాగే మర్చిపోలేని ఎమోషనల్ లేదా కష్టమైన అనుభవం ఏదైనా ఉందా? మర్చిపోయే సంఘటన అంటే ఫస్ట్ 3 months బ్రో. ఫస్ట్ 3 months శాలరీ బాగా వచ్చింది. నేను కూడా కొంచెం మోటివేట్ అయినా, ఓకే వచ్చినాము 1 lakh ఖర్చు చేసినాం కదా, ఏమైనా శాలరీ ఇంక్రీజ్ అవుతుంది, ఒక కొంచెమైనా 2 yearsలో ఏమైనా సంపాదించుకోవచ్చు అని మీరు అనుకున్నారు. 3 months శాలరీ చూసి బాగానే ఉంది. సరే, ఎందుకంటే అప్పుడు 12 hours 10 hours లోనే మనకు ఆర్డర్స్ బాగా వచ్చేవాళ్ళం 2024లో. ఓకే 2024లో ఆర్డర్స్ ఎక్కువగా బాగానే ఉన్నాయి. అప్పుడు సరేలే మంచి పని అనుకున్నా. అప్పుడు అంతగా మనకు ఎక్స్పీరియన్స్ లేదు కదా, ఇండియాలో కూడా చేయలేదు, మంచిగానే ఉన్నింది, చేసుకుంటాంలే అని అనుకున్నా. ఆ 3 months కొంచెం హ్యాపీగా ఉన్నింది. ఓకే, ఆ తర్వాత అంతా నరకమే. దాని తర్వాత మీకు లేదు, నేను కూడా సాటిస్ఫై లేను, ఇంకా ఇంట్లో వాళ్ళు కూడా సాటిస్ఫై లేరు. ఓకే, ఎమోషనల్ ఏంటంటే 2 years లో మీరు ఎమోషనల్ ఎప్పుడైనా అయ్యారా? ఈ పని ఏంది కదా అని. ఎమోషనల్ అంటే ఇంకా ప్రతి ఒక్క రోజు అట్లా ఈ ఫీల్డ్ అయితే అయితేనే ఉంటాం బ్రో. ఏదో ఒకటి ఎమోషన్ డైలీ ఏదో ఒకటి సిచ్యువేషన్ మనకు ఎదురవుతూనే ఉంటుంది, మేము ఫేస్ చేయాల్సిందే. వర్స్ట్ ఎక్స్పీరియన్స్ మీరు ఆర్డర్ ఇచ్చినప్పుడు కస్టమర్ రియాక్షన్, లేకుంటే ఆర్డర్ తీసుకున్నప్పుడు ఆ రెస్టారెంట్స్ వాళ్ళు మీతో మాట్లాడే విధానము, ఆ సఫరింగ్ అనేది ఏదో ఒకటి ఉంటుంది కదా, పర్టికులర్ ఆ మైండ్లో ఫిక్స్ అయిపోయి ఉంటుంది మీకు. అదే చెప్తున్నాను కదా, ఇదైతే డెలివరీ బాయ్స్ ప్రతి ఒక్కరు ఇది డైలీ ఫేస్ చేస్తారు. ఇప్పుడు రెస్టారెంట్ వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఎంట్రన్స్లోనే ఆర్డర్ తీసుకుంటారు. ఓకే, కొంతమంది ఏమంటారంటే వాళ్ళు చెప్పరు ముందు, అంటే బయట బోర్డు రాసి ఉండరు, మీరు డ్రైవర్స్ పక్క నుంచి ఆర్డర్ తీసుకోవాలా, లేదంటే మెయిన్ ఎంట్రన్స్ నుంచి తీసుకోవాలా, అది చెప్పరు. వాడు డోర్ ఓపెన్ చేసేది చూస్తాడు, లోపల వచ్చేది చూస్తాడు. లోపల వచ్చిన తర్వాత వాడు చెప్తాడు ఇక్కడ కాదు, పక్క నుంచి బ్యాక్ డోర్ నుంచి ఆర్డర్ తీసుకోండి. అది ఒకటి కొంచెం బాధగా ఉంటుంది. ఏంది, మనం కూడా హార్డ్ వర్కే కదా చేస్తున్నాము, మేమేం తప్పు పని చేయట్లేదు కదా. ఆ ఒకవేళ తప్పు పని చేస్తే బ్యాక్ డోర్ నుంచి తీసుకొని వస్తాం, అర్థమైందా? మేము కూడా హార్డ్ వర్కే కదా చేస్తున్నది ఇక్కడ. ఇప్పుడు మీరు లోపల అదే బయటనే బోర్డు పెట్టేస్తే డ్రైవర్స్ ఆటోలో బ్యాక్ సైడ్ నుంచి ఆర్డర్ తీసుకుని అంటే మనం అట్లే వెళ్ళిపోతాం. చూసి బయట బోర్డు పెట్టి కొన్ని రెస్టారెంట్లు బయట బోర్డు కొన్ని రెస్టారెంట్ పెడతాయి, బయటనే పెట్టేస్తాయి, అంటే ఆర్ఎంఆర్ పెడతాయి, మీరు ఇక్కడ నుంచి తీసుకోవాల్సి ఉంటుందని. కొంతమంది అట్లా కేర్ చేయరు, ఇక్కడ నుంచి కాదు పక్క నుంచి తీసుకోవాలని ఉంటుంది. కొన్ని రెస్టారెంట్లో అయితే బయట బోర్డు రాసి ఉంటారు, డెలివరీ రైడర్స్ వచ్చేసి సపరేట్ బ్యాక్ డోర్ నుంచి రండి, లేకుంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ సపరేట్ డోర్ అనే ఉంటుంది గాయస్, అక్కడి నుంచి పోయి ఆర్డర్ అయితే తీసుకోవాలా. కానీ బ్రదర్ చెప్తున్నట్టు ఏంటంటే మెయిన్ ఎంట్రన్స్ నుంచి మనం పోయినామనుకోండి, వాళ్ళు లోపల పోయిన తర్వాత చెప్తారు లేదు ఇక్కడి నుంచి మీకు ఆర్డర్ ఇయ్యరు, బ్యాక్ డోర్ నుంచే రండి అని. అట్లా ఎందుకు చెప్పాలా? మనకు బయట బోర్డు రాసి పెడితే మనం అట్టే పోతాం కదా, మనం కూడా హార్డ్ వర్కే చేస్తున్నామని బ్రదర్ అయితే మనకు చెప్తున్నారు. ఈ సమస్య అనేది ఉంటుంది. డెలివరీ జాబ్స్ చేసే వాళ్ళందరూ గల్ఫ్లో అయినా బయట అయినా ఎక్కడైనా అని డెలివరీ రంగంలో ఇలాంటి సిచ్యువేషన్స్ అందరికీ జరిగి ఉంటాయి. సో గాయ్స్, ఇది మన తలబాత్ రైడర్ ఇంటర్వ్యూ పార్ట్ 1 మాత్రమే. పార్ట్ 2 కూడా చాలా ఇంట్రెస్టింగ్గా వస్తుంది, ఖచ్చితంగా మిస్ అవ్వకండి. ఈ ఇంటర్వ్యూ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గల్ఫ్ రియల్ స్టోరీస్ బై ది లోకల్ గాయ్ ఆఫ్ కడపకి మీ సపోర్ట్ అందించండి. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్.